ఈ వీడియోలో నేను మీకు ఒక మొక్కనైతే చూపిస్తాను చూడండి. ఆ మొక్క అనేది ఒంటి పైన కానీ రాస్తే ఒకటే దురదలు వచ్చేస్తాయి. ఆ ఆకుని మా సైడ్ వచ్చి దురదగుంటాకు అంటారు. ఇలాంటి ప్రాంతాల్లో ఉంటుందన్నమాట ఈ మొక్కలు అనేటివి. మామిడి తోపులు కావచ్చు, లేదంటే ఇలాంటి రాళ్ళు రప్పులు, ఈ ముళ్ళ పొదలు ఉంటాయి కదా, అలాంటి చోట్లలో ఇలాంటి మొక్కలు అనేటివి ఎక్కువగా ఉంటాయి అన్నట్టు. అయితే ఆ మొక్కనైతే నేను చూపిస్తానండి. అక్కడ చూడండి, ఆ మొక్క అనేది ఒంటికి కానీ కొద్దిగా అట్ట తగిలినా కూడా ఒకటే దురద వచ్చేస్తుంది. చూడండి, దీన్ని దురదగుంటాకు అంటారు మా సైడు. ఈ ఆగ్గనట్ట అలా తగిలితే చాలు ఒకటే దురద ఒంటి పైన. చూడండి ఎలా ఉందో. ఇది ఒక మొక్కలాగా పెరుగుతుంది. చూడండి ఇలా ఉంటుంది మొక్క అనేది. ఆకులు చూసుకున్నట్లయితే దీనిపైన లైట్గా కొసలుగా సన్నగా ఉంటాయి, పూసలుగా. అవి కానీ తగిలిందంటే ఒకటే దురద. దాని పూలు చూడండి ఎలా ఉందో. ఇది దాని పూలు ఆ కొసలు ఉన్నాయి కదా, అవి ఆకుల పైన ఉంటాయి అన్నట్టు. అవి తగిలినప్పుడు దురద వచ్చేస్తుంది. చూడండి ఇదే దురదగుంటాకు అంటే. చూడండి ఇక్కడ ఒక మొక్క ఉన్నది. కాళ్ళకి తగిలినా చేతులకి తగిలినా ఈ దురద అనేది వచ్చేస్తుంది. దీనిని నయం చేసుకోవడానికి ఒక చిట్కా అనేది చెప్తాను. ఈ వీడియోని అయితే చాలా జాగ్రత్తగా చూడండి. ఒకవేళ అనుకోకుండా తగిలేసింది అనుకోండి ఈ మొక్క, పిల్లలకు కావచ్చు పెద్దలకు కావచ్చు, ఈ ఆవు పేడ ఉంటుంది కదా, దాన్ని రుద్ది అయినారంటే ఒక 10 నిమిషాల్లో తగ్గిపోతుంది ఈ దురద అనేది. చూడండి ఇలా ఉంటుంది ఆకులు అనేవి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పొదలలో చూసి చాలా జాగ్రత్తగా వెళ్ళినారంటే బాగుంటుంది. చూడండి ఎలా ఉందో ఇక్కడ. చూడండి ఇది ఒక అడవి ప్రాంతం. ఈ మొక్కలు అనేటివి బందేరు చెట్టు. రాబందేరు కాదు, ఇది ఒట్టి బందేరే. రాబందేరు అనేది వేరే ఉంది కదా, ఇది బందేరు చెట్టు. చూడండి ఇది బందేరి. మామూలుగా వీటిని తడుకులు కట్టుకుంటే చాలా మంచిది. పారి గోడలు కట్టలేని వాళ్ళు దీంతో తడుకులు కట్టుకుంటూ ఉంటారు.